హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు వాటి నేను చూపిస్తున్నాను. మా వాటర్ ఎలా ఉంటుంది, కానీ బాగోపోతే మట్టి తిట్టుకోకండి, మేము ఉండేది ఇలానే ఉంటుంది. సరే ఫ్రెండ్స్, రండి బయటకు వెళ్ళి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, నేను ఈరోజు నైట్ టైం తీస్తున్నాను. మాకు ఇక్కడ వర్షం పడుతుంది. మాకు వాటర్ ఇవాళ మెట్లు పైకి వెళ్ళడానికి మెట్లు ఇవి మాది మధ్యలో ఉంది వాటర్, అటువైపు ఇటువైపును. ఇవాళ మేము 4వ క్వార్టర్లో ఉన్నాము. అదండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి చూపిస్తాను హాల్. అది చూడండి ఫ్రెండ్స్, ఇది డైనింగ్ టేబుల్, అది టీవీ. ఆ టీవీ మీద నేను బొమ్మలు అలా డెకరేట్ చేసుకున్నాను. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇదే నేను ఇక్కడ డైలీ పూజ చేస్తాను కదా, తాబేలు బొమ్మను కూడా నేను ఇక్కడే పెట్టుకున్నాను. ఇది సోకెళ్ళేలుగా. ఇవి కూడా ఇవి ఇక్కడ ఇలా గుమ్మంలాగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవి నేను ఇక్కడ దీపావళి రోజు తీసుకున్నాను. ఇక్కడ బాగా దొరుకుతాయి డెకరేషన్కి, ఇంటి డెకరేషన్ కార్లకి, కానీ తక్కువే తీసుకున్నాను ఎందుకంటే పట్టుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ప్యాకింగ్ అది చేసుకునేటప్పుడు, పోస్టింగ్ అది వచ్చేటప్పుడు. ఇవి కూడా నేను మీషోలో వచ్చిన కొత్తలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా ఇలా మీషోలోనే తీసుకున్నాను. కొంచెం చూడడానికి బాగుంటుంది కదండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ బెడ్ ఒకటి వేసాం ఫ్రెండ్స్, ఎందుకంటే మా కార్తీక్ ఆడుకోవడానికి, టీవీ చూసుకోవడానికి బాగుంటుంది కదని. ఇవి బాల్కనీ చైర్స్ ఫ్రెండ్స్. మీకు తర్వాత దీన్ని చూపిస్తా ఫ్రెండ్స్. రెండు బెడ్రూమ్లోకి వెళ్ళి చూపిస్తా. రెండు ఫ్రెండ్స్, నాతో బెడ్రూమ్లో చూపిస్తాను. ఇవి నేను ఎలా డెకరేషన్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇవి నేనే అల్లాను స్వయంగా. నాకు ఒక తెలుగాక ఇక్కడ చెప్పింది ఇవి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి నచ్చితే. నేను నా చేతులతోనే స్వయంగా అల్లాను. నేను ఇక్కడికి వచ్చాక పౌజ్లో ఫస్ట్ టైం ఇవి నేర్చుకున్నాను. ఇదే నా చేతితో అల్లింది. మా ఇంటి కోసం అని నేను డివాన్ కట్ కోసం యూజ్ అవుతాయి అని నేను ఇలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది లోకల్ ఫ్రెండ్స్. దీన్ని పప్పులు, ఉప్పులు, నూనె అవన్నీ దీన్ని నేను ఇలా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీ కిచెన్ రూమ్కి వెళ్ళేసరికి మీకు అర్థం అవుతుంది నేను ఎందుకు ఇది ఇలా యూజ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఇందులో బట్టలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను పప్పులు పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. ఇవి బియ్యం ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ లోకర్స్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. అది పైది పెద్దగా యూజ్ ఉండదు ఫ్రెండ్స్, కానీ ఇది ఇందులో ఓన్లీ నా బట్టలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎలాగ ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఇది సీక్రెట్ లోకర్ ఫ్రెండ్స్. ఇది ఏమైనా దాచుకోవచ్చు, కానీ ఇప్పుడు దీనికి అవసరం లేదు. ఈ రోజుల్లో బాగా ఫోన్పేలోనే యూజ్ చేస్తున్నారు డబ్బులు అవి ఎక్కువగా. ఇందులో నేను నా స్టిక్కర్స్ ఐటమ్స్, బ్యాంగిల్స్, చుడీస్ నేను ఇందులో సేవ్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇది నేనే ఒక అక్క నాకు అల్లింది, శ్రీకాకుళం అక్క. దువ్విళ్ళు, కిప్పులు ఏవైనా పెట్టుకోవచ్చు, బాగుంటుంది ఇంటికి కూడా అందంగా పెట్టుకోవడానికి, కంగాలుగా ఎత్తుకోకుండా ఇబ్బంది లేకుండా. ఇది మిర్రర్ మాకు ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది కార్తీక్ ఇక్కడ ఆడుకుంటాడు. కార్తీక్ డ్రాయింగ్ బాగా చేస్తాడు ఇక్కడ. నేను ఇది ఇలా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ పడిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మంచి బాగా ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు గోడలు బాగా నిమ్ముకొని మట్టి పడిపోతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది అద్దం. అదిని వాష్రూమ్ చాలా పెద్దవి ఫ్రెండ్స్, బాగుంటాయి కూడా ఈ వాష్రూమ్లు. ఇక్కడ ఇవన్నీ పెట్టుకోవచ్చు, మనం షాపులు ఎప్పుడు ఏవైనా సరే. టవర్ కూడా ఇచ్చారు. నేను వీడియో నైట్ టైం తీస్తున్నాను కాబట్టి బాల్కనీ వెనక్కి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, బాల్కనీ వెనక్కి ఉంటుంది. ఇక్కడ బట్టలు కూడా ఆరేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఓకే. ఈ డోర్లు క్లీన్ మాకు కంప్లైంట్ ఇచ్చాక మేము వచ్చిన తర్వాత ఇది చేశారు ఫ్రెండ్స్. ఇవి కొత్తగానే రీసెంట్గానే వేసాను, అందుకే ఇలాగ సిమెంట్గా ఉంది, ఏమనుకోకండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్నాను. అది అన్నీ పెట్టుకున్నాను ఇక్కడ, ఎందుకంటే కిచెన్ రూమ్లో నాకు ప్లేసే లేదు. మీకు వెళ్ళే కొద్ది అర్థమవుతుంది. ఇవి నేను అన్నీ యూజ్ చేసుకునే సామాన్లు అవిని. ఇది మా కార్తిక్కి స్కూల్లో ఇచ్చిండ్రు. ఇది అవి మా ఆయనకు వచ్చినవి. నేను ఇలాగ దీన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇదంతా నేనే సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా 2 లాకర్లు ఇచ్చారు కిందని, మనం ఏవైనా పెట్టుకోవచ్చు. ఆ పైన కూడా ఒక లాకర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మనం ట్రావెల్ చేసేటప్పుడు బ్యాగులు గేబులు, మనం వచ్చిన కొత్తలో టీవీ బాక్సులు గిక్సులు అన్నీ సెట్ చేసుకోవచ్చు. అది స్టోరేజ్ రూమ్ లాంటిది ఫ్రెండ్స్, అక్కడ పైన ఇచ్చారు మాకు.
చూడండి ఫ్రెండ్స్, ఇది మా కిచెన్ రూమ్. మీకు చెప్పాను కదా, ఇక్కడ నాకు ఏ కొబ్బరి లేవు ఫ్రెండ్స్. మేము వచ్చిన కొత్తలోనే ఖరాబ్ అయిపోయి కంప్లైంట్ ఇచ్చాము. మేము ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికి వచ్చి అవి రిపేర్ చేయలేదు. కానీ నేను ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఇగో ఇక్కడ కూడా ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం నేను సామాన్ సెట్ చేసుకున్నాను, అక్కడే సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ పైన కూడా నేను యూజ్ చేసుకుంటున్నాను, నాకు కబోర్డ్ లేకపోవడం వల్ల. మేము వచ్చింది ఇక్కడ సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పైన పెట్టేసారు చూడండి ఫ్రెండ్స్. అవి అలాగే ఉండిపోయి మేము వచ్చిన కొత్తలో తీసి అలా పెట్టేశారు. అవి ఎందుకంటే మాకు అవి వెళ్ళేటప్పుడు మేము జమ చేయాలి ఫ్రెండ్స్. ఇవ్వండి, ఈ గిన్నె స్టాండ్ కూడా వాళ్ళే ఇస్తారు ఫ్రెండ్స్. మనం ఓన్లీ సామాన్ తెచ్చుకోవాలి వీలైనంత వరకు. ఇది మేము ఇక్కడికి వచ్చాక విశాల్ మార్ట్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ తాగే వాటర్ వస్తుంది, అక్కడ డస్ట్బిన్ పెట్టుకుని ఇక్కడ సామాన్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇలాగ నేను వేయలేవి నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మా బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడే మేము పడుకుంటాం ఫ్రెండ్స్. ఇది మా బెడ్రూమ్ కింద యూజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మా కార్తిక్కి టైకాండ్లో వచ్చింది ఫ్రెండ్. ఇది మా కార్తిక్ టైకాండ్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఉంటుంది, చూపిస్తారండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అర్థం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బాగా మంచు పడుతుంది కాబట్టి ఇది ఓకే. ఇది గ్లేజర్ ఫ్రెండ్స్. వేడి నీళ్ళు వేడి చేసి, ఇది బాగా మేము చలికాలం కదా, ఇక్కడ బాగా వేడి నీళ్ళకి అవసరం వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగ యూజ్ చేసుకుంటాం. ఇది సూరేక్ ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఈ వాష్రూమ్ యూజ్ చేయట్లేదు, నేను అందుకనే ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఎందుకంటే ఎలకలకి వాటికి భయం పడి. ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఉంది ఫ్రెండ్స్, వెనకాతలు చూపిస్తారండి. ఇదిగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నేను నైట్ టైం తీస్తున్నాను. అదిగో మా కూలర్, దీని కూలర్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ బాగుంటాయి ఫ్రెండ్స్. ఇదిగో మా వెనకాతలు కూడా బిల్డింగ్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా లోకర్ లాగా ఇచ్చారు ఆ పైన, కానీ మేము దాన్ని యూజ్ చేయం ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ ఆ రూమ్లో ఉండేటట్టు ఇక్కడ కూడా బట్టలకి పెట్టుకోవడానికి లోకర్ ఫ్రెండ్స్. నేను ఇగో ఇక్కడ నేను దేడుమాలు సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇక్కడ కంఫర్ట్గా అనిపించింది. మేము ఉన్న వాస్తు ప్రకారంగా వీశాయనం మనం ఇక్కడే మాకు అనిపించింది, అందుకని నేను ఇక్కడ దేవుడిమాలు అది సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగ డెకరేట్ చేసుకున్నాను. నేను దీనికి యూజ్ చేస్తున్నాను. ఆ కిందన కూడా ఒకటి ఉంది, ఇక్కడ కూడా లోకర్ లాగా ఇచ్చారు. ఇది యాక్చువల్గా అయితే కంప్యూటర్ అది పెట్టుకోవడానికి ఫ్రెండ్స్. అక్కడ కంప్యూటర్ కూడా లేదు, కానీ నేను అందుకని నేను దేవుడిమాలుగా సెట్ చేసుకున్నాను. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి అసలే ఫోటోలు ఎక్కువ దీపం అది బాగా పెట్టుకోవడానికి ఉండాలి. ఈ దండలు చూసారా ఫ్రెండ్స్, ఇవి కూడా నేను దీపావళి రోజే తీసుకున్నాను. చెప్పాను కదా ఇక్కడ ఇంటికి బాగా దొరుకుతాయని డెకరేషన్ కార్డులకి. చూడండి ఫ్రెండ్స్, మా కార్తిక్ ఇవి తైకొండ బెల్ట్లు మమ్మీ చూపించి అందరికీ చూపించమని తీసాడు లోకర్లో నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాల్కనీలోకి ఇదే బాల్కనీ ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. ఇక్కడ నేను తులసమ్మ, మనీ ప్లాంట్ వగరా సెట్ చేసుకున్నాను ఈ విధంగా. మా ఉండేది చెప్పాను కదా ఫ్రెండ్స్, నైట్ టైం తీస్తున్నాను నేను వీడియో. మేము ఇలా మధ్యలో ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడ బాగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. 3 రోజుల కానించి ఒకలాగే వర్షం పడుతూ ఉంది. నైట్ టైం బాగానే ఉంటుంది, పగలు తీద్దామంటే అవ్వలేదు. ఇలా చూడండి ఫ్రెండ్స్. మా ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? చాలా సింపుల్గా జల్దీ వేగంగా తీసాను చూడండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్.